నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కందుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ అందరూ కూడా నాయకులు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారు కూడా నా ఇన్ఛార్జి వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరిమణులు కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2024లో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఉత్సాహంతోనే అనేక సర్వేలు చేశారు, ఐవీఆర్ కాల్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా మీద ఒక నమ్మకంతో చిత్తూరు నాగేశ్వరరావు అయితేనే మా అందరిలో కలిసి 2024లో కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాగేశ్వరరావు అయితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను భుజం తట్టి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు 6 కూడా నన్ను ఎక్కడికి కూడా ఒక స్టెప్ వెనక్కి ఇవ్వకుండా ముందుకు తీసుకుపోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చూశారు గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేశాం. మీరు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా రేపు 2024లో జరగబోయే ఒక రాక్షసుడికి, ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి 24లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం. ఈ రోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది. లాస్ట్ మనందరం కూడా గమనించాల్సింది, మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరం కూడా గుర్తుంది. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు ఒక ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి, దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు, ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుతుందా అని చెప్పి. నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు పలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజలను ఏ విధంగా అక్కడ మోసం చేసావో, అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ? అంతకుముందు కూడా 2014 నుంచి 19 మధ్యలో ఏదో చిన్న ఎప్పుడో పాత రోజుల్లో గుర్తు చేసుకుని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ భ్రమది. తప్పనిసరిగా ఈ
ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా 2014 తర్వాత 2019 మధ్యలో కానీ అదే 2024 తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో నాయకులు తీసుకుంటాడని చెప్పి